వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము సత్తనపల్లి వెళ్ళాలనుకుంటున్నామండి. అందుకనేసి వ్లాగ్ కూడా లేట్గా స్టార్ట్ చేశాను. మా పిల్లలైతే ఆల్రెడీ ట్యూషన్కి అయితే ట్యూషన్ కాదండి, స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ పంపించిన తర్వాత పనులన్నీ ఇంకా కంప్లీట్ చేసేసుకొని ఎందుకు వెళ్తున్నామో చెప్తానండి. ఇప్పుడు మా అబ్బాయి యూనిఫామ్ ఉంది లాస్ట్ ఇయర్ది, మా పెద్ద అబ్బాయిది అయితే బాగానే ఉంది కదా అనేసి లూజే తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ బాగానే ఉంది కదా అనేసి ఇంక ఈ ఇయర్ అయితే మేము తీసుకోలేదు. కానీ మా చిన్న అబ్బాయి యూనిఫామ్ అయితే చినిగిపోయిందండి. చినిగిపోతే ఇంకా ఎందుకులే తీసుకుందాం అనేసి ఇంత ఖర్చు చేస్తున్నాము. బట్టల దగ్గర ఎందుకు, మళ్ళీ డైలీ వేసుకెళ్ళేది, డైలీ వాష్ చేయాలి, అవే కదండి వేసుకునేది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అవే వేసుకుంటారు. ఇంకా నార్మల్ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు లాగా ఒక గంట వేసుకుంటారేమో, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వేసుకుంటారు. ఇంకా డైలీ యూనిఫామ్ మీదే ఉంటారు. ఇంకెందుకు దాని దగ్గర కాంప్రమైజ్ అయ్యేది అనేసి మేమైతే ఇంకా అవి తీసుకుందామనేసి వెళ్తున్నామండి. ఇంకా మా ఆయన చేత కూడా ఒక డ్రెస్ అయితే కొనిపించుకుంటాను. ఆయనకి తెలియదు ఇంకా. ఈ వీడియో చూస్తే రేపు చూస్తాడేమో, ముందే నీకు ప్లాన్ ఉంది, ప్లాన్ చేసుకొని వచ్చావు కదా అంటాడేమో. ఒక డ్రెస్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నానండి. అడుగుతాను ఏమంటారో. అక్కడ ఆయన సిచ్యువేషన్ చూసి కొనిపిస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. తీసుకోవాలని ప్రపోజల్ అయితే ఉన్నాను. చాలా రోజులైంది డ్రెస్సులు తీసుకోక. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది మా ఇద్దరి కోసం. ఉదయం మార్నింగ్ పిల్లలకి అయితే వండి పంపించేశాను. ఇంకా చట్నీ అయితే చేశానండి, టమాటా పచ్చిమిరపకాయ చట్నీ అయితే చేశాను. తర్వాత ఆమ్లెట్లు వేస్తాను. ఇంకా గిన్నెలన్నీ తోమేశాను. ఇప్పుడు ఇవైతే పడ్డాయి, ఇంకా వచ్చిన తర్వాత అయితే తోముతాను. ఓకే, బయలుదేరామండి. టైం వచ్చేసి 11:30 అయింది. మంచి ఎండలో అయితే బయలుదేరాము. ఆయనకి పని ఇప్పుడే అయింది. ఓకే, చూద్దాం నేనేమేమి చూపిస్తాను. ప్రజెంట్ నాకు వీలైనంత వరకు అయితే వీడియో తీస్తానండి. బయట ఎండ అయితే మామూలుగా లేదండి. చాలా కోళ్ళ ఫామ్ అండి. మా ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఇది ఉంది. ఇంకా అటుపక్క కూడా ఇంకోటి ఉంది కదా, 2 ఉన్నాయి. ఇది వచ్చేసి మామిడి తోట, మామిడి చెట్లు అండి. వేసి కూడా 4-5 సంవత్సరాలు అయింది. చాలా చిన్నగా ఉన్నాయి, ఇంకా పెరగలేదు. ఇది వచ్చేసి బ్రిడ్జి అండి. మా ఊరికి కొత్తగా కట్టారు. కొత్తగా అంటే ఇంకా 2-3 ఇయర్స్ అయితే అయింది. ఇదిగోండి ఇక్కడ కూడా కోళ్ళ ఫామ్లు ఉన్నాయి. ఇవి మొత్తం అవే. వచ్చేసి రైల్వే స్టేషన్ అన్నమాట. గేట్, ఇంతకుముందు ఇక్కడ గేట్ ఉండేదండి. ఓకే, ఇంకా రెడ్ కూడా వచ్చేసినట్టే. ఇదిగోండి మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడే తీసుకొస్తారు సరుకులు. కనిపించట్లేదు బండి మీద. శంకర్ కిరాణా స్టోర్స్ ఇక్కడే తీసుకొస్తారండి సరుకులు. ఇంకా మెయిన్ రోడ్డు అయితే ఎక్కేసామండి. ఈ రోడ్డు ఇటు స్ట్రైట్ వెళ్తే విజయవాడ అటు వెళ్తుంది. ఇంకా ఇటు పక్కన వచ్చేసి మాచల్ అయితే వెళ్తుంది. అటు మొత్తం హైదరాబాద్ అంట. ఇది మొత్తం హైదరాబాదు, అటు పక్కేమో విజయవాడ. మెయిన్ రోడ్ ఇది అండి. సత్తనపల్లికి అయితే ఎంట్రీ అయ్యాము ఇప్పుడే. మాకు దగ్గరలో ఉన్న సిటీ అన్నమాట ఇది. దీని తర్వాత గుంటూరు అన్నీ దొరుకుతాయి. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయండి.
ఇటు సైడ్ షాపులు ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి बड़ा अच्छे నాలుగులో నిక్కర ఒకటి ఏమో 12 11 वो काढ़ रत्नावली कलर काढ़ हाँ पीले नक्को देखो कौन सा कलर की क्या नीचे है देखो ये एक मॉडल है अरे ये मॉडल अच्छा है वो क्या बैंगल्स है जेली बैंगल्स షైనింగ్ అగల హతగే మెరూన్ వైట్ అలా లేదు లేదు మెరూన్ లేదు ఎరుపు ఒకటి వేయాలి, పచ్చ ఒకటి వేయాలి. మల్టీ కలర్ తీసుకోండి, అన్నిటిమే మీరు చేయాలి. ఎందుకంటే దీంట్లో అన్ని కలర్స్ మిక్సింగ్ వస్తుంది. ఎలా చూపిస్తారు నా డౌట్ వచ్చింది తగ్గింది గాజులు పెద్దది కాదు, సేమ్ సైజ్ డిజైన్. ఇదిగోండి ఎండ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. అందుకనేసి జ్యూస్ తాగుదామని ఇక్కడికైతే వచ్చాము. ఈ జ్యూస్ పాయింట్ ఎదురుగా ఇక్కడ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. ఇటు పక్క బనానాస్ అవి మొత్తం మెయిన్ సెంటర్ అన్నమాట. ఇది మొత్తము బనానాస్ అవి మొత్తం అమ్ముతున్నారు. ఇంకా చిన్న చిన్న షాపులు, గోల్డ్ షాపులు అవి మొత్తం ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది కూడా డ్రెస్సెసేనండి పక్కనే. ఇంకా అలాగా మేమైతే బనానా జ్యూస్ అయితే చెప్పామన్నమాట. చక్కెరకేళి టేస్ట్ అయితే చాలా బాగుందండి. రీజనబుల్ కాస్ట్కే వచ్చింది. అంటే పెద్ద పెద్ద షాపుల్లో తాగితే ఒక జ్యూస్ 70 రూపీస్ అలా ఉంటుంది కదా, ఇక్కడైతే 30 రూపీస్ ఒక జ్యూస్ వచ్చేసి. ఈ డ్రెస్సెస్ అయితే బాగా నచ్చినాయి నాకు. ఇది ఇండిపెండెన్స్ డే వస్తుంది కదండి, అందుకనేసి ఇలా డ్రెస్ వేసి ఉంచారనమాట బొమ్మకి. చాలా క్యూట్గా ఉంది. ఇటు పక్క మొత్తం బట్టల షాపులేనండి.
ఇవి వచ్చేసి ఇంకా జ్యూస్ పాయింట్ వాళ్ళవి అనుకుంటా, పైన సైడ్ పెట్టేశారు. అబ్బాయి హాయ్ చెప్పండి అంటే సిగ్గుపడుతున్నాడు, యూట్యూబ్లో కనిపిస్తావంటే. ఇంకా తర్వాత వచ్చేసి మా ఛానల్ ఏది అని చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అన్నమాట. ఇది వచ్చేసి బీరకాయలండి, చూడండి ఎలా బండి మీద ఎన్ని ఉన్నాయో. ఇంకా మేము ఆర్డర్ చేసిన జ్యూస్ అయితే ఇంక పోస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఎండ అయితే మామూలుగా లేదు, మంచి ఎండ టైంలో బయలుదేరాం కదా. ఇంకా మంచి నీళ్ళు జ్యూసులు తాగడమే సరిపోయింది. ఓకే, చల్లగా జ్యూస్ అయితే మా ఆయనకి ఇచ్చేశారు. ఇంకా నేను కూడా తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇంకొచ్చేసి 2 డ్రెస్సులు తీసుకున్నానండి నేనైతే. ఈ షాప్ ఓనర్ అయితే నవ్వుతున్నారు. మాకు రీజనబుల్గానే ఇస్తారండి, వైష్ణవి షాప్ వాళ్ళు. వీడియో తీస్తుంటే నవ్వుతున్నారన్నమాట. ఇది మొత్తం మా పిల్లలు చిన్నప్పటి నుంచి ये लियो ड्राई फ्रूट्स लड्डू ओके మీరేసేమంటారు కానీ వేసేసా ये देव का ना ये अच्छे दे ఈ ఒక పావు కేజీ ఇవ్వండి. ముందు చూడు సాంబయ్య కూడా మొక్క నాకు కలుసుకున్నట్లే ఉంది, అందుకే ఫోన్ మళ్ళీ బెంగాలీయా పూర్తి కరకం లేకుండా పాపం అవసరం ఏమో कश्मीर कलर वो क्या पड़ा का తాటి బెల్లం అదేంటిదండి దాని పక్కనే కొబ్బరి అయితే వచ్చేసామండి. టైం వచ్చేసి 2 అయింది. ఈరోజు ఫుడ్ ఆకలి అవుతుంది, ఏం తినలా. నాకైతే కడుపు నిండిపోయిందండి. నేను నిండిపోయింది, షాపింగ్ బాగా చేసిందండి, అందుకోసం తన కడుపు నిండిపోయింది. నాకేం బాధగా ఉంది, కడుపు ఆకలి అవుతుంది. అక్కడప్పుడు తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది. నాకు పోబెట్టమ్మా ముందు పెడతాలే. నాకైతే 1 కొనుక్కుంటానని చెప్పాను కదా, 2 కొనుక్కున్నాను. 2 కాదు 3 కొనుక్కుంటుంది. చెప్పింది 1, అక్కడ పోయిన తర్వాత ఎన్ని కొనదు. తర్వాత మీకు వీడియో వస్తుంది, చూపించింది కదా. నేను రీజనబుల్ కాస్ట్ లోనే తీసుకున్నానుగా. రీజనబుల్ అయినా సరే, రీజనబుల్ వచ్చినప్పుడు చూపిస్తాను వీడియోలో కదా. వీడియోలో అయితే చూపిస్తారండి. కొంచెం సేపు అసలు ముందు బాగా ఆకలి అవుతుంది. వచ్చేటప్పుడు అయితే 1 అర కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు. అది చట్నీలోకి చికెన్ ఫ్రై చేసి
చూపించావా? చూపించలా. చూపించుకో. చూడండి ఆయనకేమో హాయిగా ఇంకా జర్నీ చేసి వచ్చిన తర్వాత ఎవరైనా వంట దగ్గరికి వెళ్తారా? అసలు ఎండక అల్లాడిపోయి డబ్బులు తెచ్చుకొని వచ్చి ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. చూపిస్తానండి. ఇదిగోండి ఇంట్లో కొంచెం మసాలా ఉంటే దాంట్లో ఉప్పు కారం వేసి కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ ఒకసారి అయితే ఫ్రై చేశాను. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసి ఇద్దరం అయితే భోజనం అయితే చేసేస్తాము. పిల్లలకు కూడా ఉంచాను. సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఫ్రై చేసి ఇస్తాను. ఇందాక చూపించాను కదండి ఉదయం పచ్చిమిరకాయ టమాటా చట్నీ అయితే ఉంది. అందులోకి అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఓకే, అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఎంతైనా హడావిడిగా చేసిన వంటలే టేస్ట్ బాగుంటాయండి. ఇలాంటిది ఇంకోటి కొనుక్కోవాలండి. ఇది చూడండి ఎలా అయిపోయిందో, వాడి వాడి నల్లగా అయిపోయింది. ఇలాంటి కడాయి కూడా వేరేది కొనుక్కుంటాను. ఇదిగోండి నేను చేసిన చికెన్ ఫ్రై చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. అప్పటికప్పుడు చేశానండి. ఎంతసేపు పట్టింది? 10 minutesలో అయితే చికెన్ ఫ్రై అయితే నేను రెడీ చేశాను. ఇప్పుడైతే మేము భోజనం చేస్తాం. ఇదిగో చూడు, తీసుకో చూడు నీ వైఫ్ తమ్నీళ్ళు ఇలా పెట్టానా? ఆ ఫోటో తీస్తా నాకు. చూసావా నువ్వు ఎంత అదృష్టవంతుడు? ఇలా వంట చేసి పెట్టే భార్య ఎవరికైనా దొరికిద్దా? ఇప్పుడేనండి ఒక 5,000 వదిలించింది. 5,000 అసలండి మొత్తం 1,500 కూడా కాలేదు నాకు. తిను, టేస్ట్ చూడు ఒకసారి చూడు. అన్నంలోనే తినాలా? ఈ గాజులు అయితే తీసుకున్నాను. ఇవి డజన్ తీసుకున్నానండి. నేనేం చేశానంటే ఒక పొరపాటు ఇవి తీసుకొని ఇక్కడ ఇందులో అయితే ఈ సంచిలో అయితే పెట్టానన్నమాట. ఇందులో 4 గాజులు అయితే పగిలిపోయినాయి. చాలా సాడ్గా అయితే ఉన్నాను ఈ గాజుల దగ్గర. ఇంకా ఇవి బాక్స్లో పెట్టినవి ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారండి. డజన్ వచ్చేసి 100 రూపీస్. ఈ కలర్ నా దగ్గర లేవనేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను. అక్కడ అడుగుతున్నారన్నమాట ఏ శారీ మీదకి అనేసి. శారీ లేదు ఏం లేదు, డైలీ వేర్కే అనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకొని ఫంక్షన్స్ వచ్చేంత వరకు నేనైతే వెయిట్ చేయనండి. నాకు ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా శారీ కట్టుకుంటే వేసేసుకుంటాను. ఇవి కూడా 100 రూపీస్. ఇవి రెండైతే కొంచెం పార్టీ వేర్ లాగా ఉన్నాయి. ఇంకా ఈ కలర్ వచ్చేసి అక్కడ బాగా కనిపించినాయండి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డల్గా అయితే ఉన్నాయి. ఇదిగో ఈ కలర్ అయితే బాగున్నాయి. ఇదేం కలరు మరి మీరే చెప్పండి. ఈ కలర్ కూడా డైలీ వేర్ కనేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు గాజుల వరకు అయితే అయిపోయింది. ఇదిగోండి ఈ కరాచీ మెహందీ అయితే తీసుకున్నాను. ఇది పెట్టుకున్న 10 నిమిషాలకు అయితే బాగా ఎర్రగా పండుతుంది. నేను ఇవే ఇష్టపడతాను. ఇప్పుడు అది బన్సూరి ఉందండి. ఇదిగోండి మా అబ్బాయి బర్త్డే తెప్పించాను. 4 అలాగే ఉన్నాయి. అసలు ఇది పెట్టుకొని వెయిట్ చేయడం అంటే నా వల్ల కాదు. అందుకనేసి మళ్ళీ 2 కోన్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా నేను చెప్పాను కదండి మా ఆయన చేత ఒక డ్రెస్ అన్నా తీసుకుంటానని. ఇదిగోండి లైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకనేసి లైట్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను. 3 పీస్ కుర్తా సెట్ అన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడిందో చెబుతాను. కనిపిస్తుందా? ఇది వచ్చేసి టాప్ అండి. ఇది ఎలాస్టిక్ వచ్చింది ప్యాంట్. దీని మీద దుప్పట ఇలా ఇచ్చారు. నేను దుప్పటాకు కూడా వర్క్ లేదా అంటే ఇప్పుడు ఇలా ఈ మోడల్స్ ట్రెండ్ అవుతున్నాయి అన్నారు. అందుకనేసి ఇదైతే తీసుకున్నాను. ఇదిగోండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కలర్ అయితే తీసుకున్నాను. లైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం.
ఇంకొక డ్రెస్ కూడా చూపిస్తాను. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. డ్రెస్ మట్టుకు ఎదరగొట్టి అవునా? ఎలా ఉంది డ్రెస్? బాగానే ఉంది మరి. ఫోటోలు చూస్తే భలే ఉంది మరి. వేసుకుంటే ఎలా ఉంటుంది? ఇదిగోండి ఇదొక డ్రెస్, దాని మీద ప్యాంట్ అయితే ఈ కలర్ అయితే వచ్చింది. సూపర్ ఉంటుంది డ్రెస్ మాత్రం. రెండు బాగుంది. అది వచ్చేసి లైట్ కలర్, పింక్ కలర్ కూడా ఉందిలే కానీ దానికంటే కూడా ఇదే క్లాస్ గా ఉంటదని తీసుకున్నా. నా సెలక్షన్ అలాగే ఉంటుందిగా. నువ్వు ఎప్పుడు చేసావు సెలక్షన్? నేనేగా సెలక్షన్ చేసింది. అమ్ము అంతేలే, బాగుంటే నువ్వు, బాగపోతే నేను, అంతేగా. ఇదండి ఈ రెండు డ్రెస్సులు కలిపి 1200 అయితే పడ్డాయండి. నేనైతే 1000కి అడిగితే ఎంత చెప్పారు అసలు? మామూలు ఫస్ట్ ఎంత చెప్పారు? 1700, 1800 ఒక్కోటి 900 అన్నారు. అంతే. ఒక్కోటి 900 అంటే ఇంకా 1000కి అడిగారు. 1000కి అడిగితే ఇంకా అసలు రాదు. అంటే మేము ఎప్పుడు ఆయన దగ్గరికి లేదండి, వైష్ణవి ఫ్యాషన్స్ అంటే మేము కనీసం ఒక 10-12 సంవత్సరాలు బట్టి ఆయన దగ్గర తీసుకుంటాం కంటిన్యూగా. మా పిల్లలకు కానీ డ్రెస్సులు కానీ ఎక్కడ తీసుకుంటాను మనం. పాప మనకు రీజనబుల్ కాస్ట్గా ఇస్తారు. అందరికంటే కూడా ₹1 తక్కువగా ఇస్తారు. మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి బాగా పరిచయారు. ఆల్రెడీ ఈ వీడియో కూడా, అతని వీడియో కూడా మీకు పెట్టడం జరుగుతుంది. చూడండి, ఆ వీడియో కూడా వచ్చింది, షాప్ వీడియో కూడా. ఓకే, ఇవి నేను నా డ్రెస్ బాగున్నాయి. థ్యాంక్ యూ నాకు కొనిచ్చినందుకు. ఒక థ్యాంక్ యూతో సరిపెట్టి ఏమవుతుంది ఇంకా. 5000 అండి వాళ్ళ ఖర్చు. అన్ని అబద్ధాలండి. నేను చెప్పాను కదా, అవి వచ్చేసి 1200. ఇవి నాకు తెలిసి ఒక మొత్తం 300 కూడా కావు బ్యాంగిల్స్. ఏం బ్యాంగిల్స్ కావు? శ్రీరస్తులోనే ₹310 ఏం కుట్టింది నేను. అవును, 300 బ్యాంగిల్స్ కి. ఇవి వచ్చేసి ఇంక అక్కడే మొక్కజొన్న పొత్తులండి. చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. బాగున్నాయి. సాయంత్రం పూట పిల్లలు చుట్టానికి ఉడకబెట్టి పెట్టి సూపర్గా ఉంటాయి అసలు. మొక్కజొన్న పొత్తులు తెలుగులో. ఇంగ్లీష్లో స్వీట్ గా. ఎన్ని ఇచ్చారంటే 100కి 7 ఇచ్చారండి. ఇంకెందుకు మొత్తం తీవకు. 100కి 7 అయితే ఇచ్చారు. వర్తా కాదో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మొన్న అయితే 100కి 10 ఇచ్చారు. అంటే ఇంత లెవెల్ అయ్యి నేను చూసలే కానీ క్వాలిటీ లేవు అసలు. చూడండి, బారు కూడా ఎక్కువ గింజలు బాగుండే అసలు. ఉత్తుగా ఉండే అసలు. పిల్లలు గింజలు బాగా ఉంటాయో లేదో తినలేదు కదా. సూపర్ ఉన్నాయి. ఉడకబెట్టేసి పిల్లలు చుట్టానికి ఉడకబెట్టుకుంటే మాత్రం స్వీట్ తిన్నట్టే ఉందండి. చాలా తీయగా ఉన్నాయి. స్వీట్ కార్న్ వద్దు అంటే నేనేనండి తిను, వద్దు అంది. నేనే తీసుకోమని చెప్పాను. అన్ని అబద్ధాలే. ఇంక ఇవి వచ్చేసి ఇంకా లేడీస్ కి అవసరం కదండి, పక్క పిన్నులు, ఇంకా పినీసులు ఎన్నున్నా తక్కువే. ఈ రెండు మెయిన్ అనుకుంటా అసలు లేడీస్కి అవసరం. ఇప్పుడు ఇంతకుముందు కార్లో ఒకటి ఉండేది, అది కూడా అయిపోగొట్టేసా ఇప్పుడే. ఇదేంటి మెయిన్ వెళ్ళింది వీటి గురించే. వెళ్ళింది ఒకటి, చేసింది ఇంత. మెయిన్ అండి, మా అబ్బాయి షర్ట్స్ బాగానే ఉన్నాయి, లూజ్ గానే ఉన్నాయి. ఇదిగోండి మా చిన్నోడికి డాడ్స్ అయితే తీసుకున్నాము 2. ఇది ఒక్కొక్కటి ఎంత చెప్పారు గుర్తులేదు. 240. 240నా? 240 280 అనుకుంటా. ఏమో 280 గుర్తులేదండి. ఈ 3 అయితే తీసుకున్నాము. ప్రజెంట్ మా చిన్న అబ్బాయికి అండర్వేర్ కాదు, డాడ్స్ అయితే టైట్ అయినాయి. నిక్కర్స్ అన్నమాట. మా పెద్దోడికి కూడా తీసుకుందామని అడిగితే మా దగ్గర ప్యాంట్లు లేవు, కుట్టించుకోవాలి. అది కానీ కలర్ అది ఇది వేరు. కలర్ మాత్రం వైట్ అదొక వైట్ అండి, అదొక బ్లూ లాగా అనిపిస్తుంది. ఆ వద్దులే, ఆ క్లాత్ కూడా ఏం బాగాలేదు. చూద్దాము, ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు నేను తీసుకొస్తానులే అనేసి మా ఆయన వచ్చి ఇంకా తీసుకొచ్చారన్నమాట. ప్రజెంట్ వారికి బాగుంది, సరిపోయింది. వీడిదైతే ఇంకా చినిగిపోయిందండి. వెనక బ్యాక్ అయితే చినిగిపోయింది బాగా. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆడుకుంటుంటే చినిగిపోయింది అన్నమాట. ఓకే, వెళ్ళింది 3 లిక్కర్ల కోసం కొన్నది ఆమె షాపింగ్ అండి మొత్తం. మొన్న వీళ్ళందరూ కొనుక్కొని నాకు కొనిపెట్టలేదండి, నేను అలిగానని ఈరోజు చూసారండి. నేనే ఎంత 1000 రూపీసేగండి, 100 సార్లు చెప్పారు. అసలు 1000 రూపీసేగా. 1000 రూపీస్ అంటే నేను తక్కువలోనే తీసుకున్నా. ఇవి వచ్చేసి మల్లెపూలు అయితే తీసుకున్నాను, ఫ్రెష్వి ఈరోజువే.
ఏంటి నారింజ మిఠాయి, మేమైతే నిమ్మ తొలకలు అంటాం వాటిని. నిమ్మ తొలలు, నిమ్మ తొలకలు కాదు. నిమ్మ తొలలు. నారింజ మిఠాయి అని కొన్ని ప్లేసులు అంటారు. సరే చూపి వాళ్ళకి కనపడుతున్నా. ఇవైతే నూరు ఊరుతాయి చూడగానే. మా వాళ్ళకి చాలా ఇష్టం. ఇదొకటైతే తీసుకున్నాం. ఇదంటే కొత్తగా ఉంది చాక్లెట్. వాళ్ళు ఓన్ గా తయారు చేస్తున్నారంట. ఇది బాలాజీ స్వీట్స్ వాళ్ళు ఓన్ గా ట్రై చేస్తున్నారంట. వాళ్ళు ఓను స్నాక్స్ లాగా అప్పుడప్పుడు టీవీ చూస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు స్నాక్స్ లాగా తినడానికి ఉంటాయి కదా అనేసి ఇవైతే ఈ రెండైతే తీసుకున్నాము. ఇది వచ్చేసి మా పెద్దది ఫేవరెట్ అన్నమాట. కొట్లో కనిపిస్తే కొనుక్కొస్తాడండి. నాకు కూడా చాలా ఇష్టం. కలర్స్ లాగా బాగుంటాయి. ఇది కనిపించగానే నాకు అది కావాలనేసి నేను తీసుకున్నాను. ఇంకా రసగుల్లానేనా? రసగుల్లా ఏదో చెప్పాడు దాని పేరు. రసగుల్లా కాదు. ఇదైతే ఒకసారి తీసుకుంటే చాలా టేస్ట్ బాగుందండి. బాగుంది. కోవాతో చేశారనుకుంటా. ఇది బాగుంది టేస్ట్. ఇది పావు కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు హెల్దీగా ఉంటుందని తీసుకున్నానండి. అంటే డైలీ మార్నింగ్ ఒకటి తింటే ఇది ఒకటి తింటే ప్రోటీన్స్ బాగుంటాయి, అందుకనేసి ఇది ఒకటి తీసుకున్నాను. హెల్దీ అని తీసుకున్నాను. చూసారు ఆల్రెడీ, మీకు వీడియోలో మొత్తం చూపించాను కదా. వాటన్నిటిలో కన్నా హెల్దీ మాత్రమే తీసుకున్నాను నేను. ఇంకా ఇది వచ్చేసి మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న సున్నుండలు. బాగుంటాయి టేస్ట్ అయితే బాగుంటాయి. నేను తింటున్నా. సున్నుండ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నాకైతే చాలా ఇష్టం సున్నుండ. అచ్చం ఇంట్లో చేసిన దానిలాగే ఉన్నాయండి, బాగుంటాయి. నేతితో ఇవన్నీ ఇప్పుడు ఈ స్వీట్స్ అన్ని నేతితో చేస్తారన్నమాట. అంటే మాకు సత్తనపల్లి వచ్చేసేటికి ఫేమస్ స్వీట్ షాప్ వచ్చేసి బాలాజీ స్వీట్స్ అని ఫేమస్ అండి. అసలు టాప్ అన్నమాట. టౌన్ మొత్తం కంటే బాలాజీ స్వీట్ షాప్ అంటే టాప్. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇవన్నీ ఈరోజు మేము చేసిన షాపింగ్. ఈ మొత్తం కలిపి చెప్పారన్నమాట బిల్లు. సరే ఏదన్నా కానీ పోయింది 3 లిక్కర్ల కోసమే కదా. ఈ మొత్తం పోబట్టి ఈ మొత్తం ఉన్నది. డ్రెస్సులు కూడా బాగుండేలే. ఓకేనండి, మళ్ళీ సాయంత్రం. ఇదండి ఈరోజు వీడియో. ఈ రోజు అయితే మేము సత్తనపల్లికి వెళ్ళొచ్చి షాపింగ్ అయితే చేసాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.